కర్మెల్ పర్వతంపై ఆకాశం నుండి అగ్ని ఎందుకు దిగింది? ఇశ్రాయేలీయుల ప్రజలు తమ హృదయాలను దేవుని నుండి దూరం చేసుకున్నారు. బయలుకు ఉన్న బలిపీకాలు ఎత్తుగా నిలబడ్డాయి. ప్రభువు ప్రవక్తలు వేటాడబడి నిశ్శబ్దం చేయబడ్డారు. మరియు ఒకే ఒక్క ప్రవక్త, ఏలియా, ఒంటరిగా దేవుని కొరకు నిలబడ్డాడు. అతను కర్మెల్ పర్వతాన్ని ఎక్కి బయలు ప్రవక్తలకు ఒక సవాలు విసిరాడు. మీ దేవుణ్ణి పిలవండి, నేను నా దేవుణ్ణి పిలుస్తాను. ఎవరు అగ్నిద్వారా జవాబిస్తారో ఆ దేవుడే నిజ దేవుడు. పగలంతా ఆ అబద్ధపు ప్రవక్తలు కేకలు వేశారు. వారు అరిచారు, తమను తాము కోసుకున్నారు, తమ బలిపీకం చుట్టూ నృత్యం చేశారు. కాని అగ్ని రాలేదు, స్వరం లేదు, జవాబు లేదు. అప్పుడు ఏలియా బండగా, గోత్రం గోత్రంగా ప్రభువు బలిపీకాన్ని తిరిగి నిర్మించాడు. అతను బలి అర్పణను 3 సార్లు నీటితో తడిపి ఆపై ప్రార్థించాడు.